ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి. ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకం. ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐ ఫర్ ఎవర్ ఇన్ అ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్ మేజర్ ముకుంద్. తను అక్కడ ఒక పెద్ద చేత కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హిస్ అన్ లిటిల్ బేబ్. చెప్పు, మొత్తానికి ఫుల్ ట్రెండింగ్ నువ్వు. ట్రెండింగ్ నేను అవ్వలేదు, మీరే చేస్తారు. అవును, ఈ క్యూట్ ఆన్సర్ నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే జనరల్గా మనం ఏదన్నా ఒక టాలెంట్ ఉందంటే అది 10 మందికి తెలియాలని కోరుకుంటాం. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో యాక్టింగ్ అనే వాళ్ళు హైలైట్ అవుతారు. మిగిలిన ఆఫ్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ పేరు వస్తుంది. బట్ అది ఎలా వచ్చిందో అసలు ఫస్ట్ ఎలా వచ్చింది నీకు అంటే ఇలా వైరల్ ఫస్ట్ ఎవరు చేశారు? యాక్చువల్లీ నేను ప్రీవియస్లో డబ్బింగ్ చెప్పిన వీడియోస్ క్లిప్స్ అంటే స్టూడియో క్లిప్స్ని సంబడీ హ్యాస్ రికార్డ్ దట్. ఓకే. సో హీస్ ఇన్ ఐ డోంట్ నో హూ దెమ్, బట్ వాళ్ళు ఇక్కడ పిల్లోనే ఇక్కడ పోస్ట్ చేస్తే ఇట్స్ అట్ ఎ టైమ్ అండ్ ద నైట్ 15 million వెళ్ళింది. సో ఐ జస్ట్ వన్ షాక్. ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు, ఎలా తీశారో తెలియదు. సో పోస్ట్ చేశాడు, చేస్తే అది వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నా వరకు వచ్చేలోపు అది అందరికీ తెలిసింది. అంతేనా? సో ఇంకోటి కూడా క్లారిఫై చేద్దాం ఆద్య. బేసిక్గా ఏంటంటే చాలామంది హీరోయిన్స్ వాళ్ళ ఓన్ వాయిస్తో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సాయి పల్లవి తన ఓన్ వాయిసే, ఇదంతా ఊరికే బుల్షిట్, ఏదో యూట్యూబ్లో ట్రెండ్ చేయడానికి చేస్తున్నారు అనే వాళ్ళకి నువ్వు చెప్పే ఆన్సర్ ఫస్ట్. యా, దట్స్ టు బి రాంగ్. ఎందుకంటే చెప్పుకుంటారు, అందరూ చెప్పుకుంటారు ఓన్గా. సో వాళ్ళు అన్నిటికీ చెప్పుకోలేరు కదా, బిజీ షెడ్యూల్, సమ్ బిజీ షెడ్యూల్ ఉంటాయి. సో కన్నడలో అన్ని మూవీస్కి సాయి పల్లవి మేడం డబ్బింగ్ చెప్పుకోలేదు. సో తమిళ్లో కూడా చెప్పలేదు. అంటే తెలుగులో ఒకవేళ తెలుగులో చెప్పకపోయినా మేము కన్నడ అయిన తమిళ్లో చెప్తున్నాం కదా, అలా అయినా కూడా మేము తనకి డబ్బింగ్ చెప్పినట్టే కదా. సో పబ్లిక్ రిసీవ్ చేసుకోవాలి దీన్ని. కొంచెం చేదుగా ఉన్నా రిసీవ్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఏంటంటే, అంటే ఒక మేల్ ఫిమేల్కి డబ్బింగ్ చెప్పడం అనేది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చేమో. వాళ్ళు ఇక్కడ జెండర్ కన్సిడరేషన్ చేస్తున్నారు కానీ నాట్ ఎట్ ద స్కిల్. అంటే ఒకరికి వాళ్ళలో ఉన్న లోపాలని వెతికి చూపించడం కాదు, వాళ్ళు ఉన్న ఒక స్పెషాలిటీని హైలైట్ చేయాలి. బట్ ఇది ఇండియా, ఇలాగే ఉంటారు. సో ఎప్పుడు పాజిటివ్గా తీసుకున్నావు ఈ హార్డ్ సైడ్, అంటే హార్డ్ రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఎప్పుడు దాన్ని పాజిటివ్గా తీసేసుకున్నావు? అంటే ఒక 10 మందిలో 8 మంది నెగిటివ్ అన్నప్పుడు ఒక్కరిద్దరు కూడా పాజిటివ్గా చెప్తారు తెలుసా, అప్పుడు తీసుకున్నా. ఓకే, నేనేం విచిత్రం కాదు, చాలా మంది ఉన్నారు అని. సో వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అని అమ్మ చెప్పింది. సో ఒకరు నీ మీద, నీ గురించి, నీ తప్పుల్ని, లోపాలని, మిస్టేక్స్ని, నీ అడల్ట్ని వెతికి మరీ తవ్వి మరీ చూపిస్తూ హైలైట్ చేస్తున్నారంటే వాళ్ళకి నువ్వంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఇష్టం ఉండాలి అని. సో వాళ్ళు అలా చేస్తున్నారంటే నువ్వు ఎదగడానికి ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పాత్ అని చెప్పింది. సో అప్పటి నుంచి నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నాను. నీ స్కిల్ ఫస్ట్ ఎవరు బయట పెట్టారు? అంటే అదే నీలో ఈ టాలెంట్ ఉందా ఆద్య, నువ్వు ఇది ట్రై చేయి అని చెప్పింది ఎవరు ఫస్ట్? ర్యాండమ్ పర్సన్స్, హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది కెరియర్. సో ఎవరో ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ వాళ్ళు వాయిస్ చిన్నగా ఉన్నప్పుడే వాయిస్ బాగుంది అని సీరియల్కి చెప్పించారంట. ఇంకా వాళ్ళు కాస్త సమ్ ఫ్యూ ఇయర్స్ అయిన తర్వాత వచ్చి ఇంకా అలాగే ఉంది ఆ అబ్బాయి వాయిస్, ఒకసారి ట్రై చేద్దామని 2013 or 14-15లో అనుకుంటా, ఐ థింక్ అప్పుడు హీరోయిన్స్కి ట్రై చేశాను. ఫస్ట్ ఏ హీరోయిన్కి చెప్పావు? రకుల్ ప్రీత్. ఏ మూవీ? ఆ మూవీ నేను పర్ఫెక్ట్గా గుర్తులేదు. సో అది కన్నడ నుంచి డబ్ జరిగింది. సో దాంట్లో చెప్పాను. అప్పుడు తన యాక్టింగ్కి నా వాయిస్కి మ్యాచ్ ఉన్నా కూడా లిప్ సింక్ కరెక్ట్గా రాలేదు. ఎందుకంటే తను ఇండస్ట్రీకి ఫస్ట్, షీస్ డోంట్ నో దట్ తెలుగు కన్నడ. నేను అప్పుడే ఇండస్ట్రీకి ఫస్ట్, వాయిస్ సెట్ అయింది బట్ లిప్ సింక్కి చాలా ప్రాబ్లం అయింది. ఆ మూవీ చాలా ఇబ్బంది పెట్టింది. అవును. సో బేసిక్గా డబ్బింగ్లో జనరల్గా అంటే వాళ్ళు చాలా ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఉంటారు. నువ్వు ఆ ఎమోషన్స్ని సేమ్ సస్టైన్ చేయడం కోసం నీకు వచ్చే ఇబ్బంది ఏంటి బేసిక్గా? అంటే ఒక క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్ అవ్వటం, సో నేను ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవటం, ఆ ఫీల్డ్లోనే ఉండిపోవటం. చాలా మూవీస్కి నేను 1 month 2 month అలా అదే ట్రాన్స్లో ఉండిపోవడం, డిప్రెషన్లో ఉండడం అలా జరిగింది. చాలా మూవీస్కి జరిగింది. నీ వాయిస్ ఎవరికైతే సూట్ అవుద్దో, సాయి పల్లవి అయినా అండ్ ఇంకా ఎవరెవరికంటే నీకు బాగా సూట్ అయిన సమంత,
అంటే వాళ్ళు చేసే మూవీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. రెగ్యులర్ మూవీస్ కాదు, ఏదో వచ్చామా ఒక సాంగ్ అయిపోయిందా వెళ్ళిపోయామని కాదు. అందరికీ ఒక చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్. సో ఏ మూవీ నిన్ను బాగా బాధ పెట్టింది డబ్బింగ్ చెప్పిన తర్వాత వెళ్ళిపోయి అసలు అసలు ఏమంటారు బర్స్ట్ అయిపోవడం? అంటే అంటే నేను ట్రాక్ చెప్పిన మూవీస్ కన్నా నాకు ఎక్కువగా హర్ట్ చేసింది అమరన్ మూవీ. రీసెంట్గా చాలా బాధ పెట్టింది. అంటే నేను ఎగ్జామ్లో ఉన్నా కూడా అదే ట్రాన్స్లో అక్కడే ఉండిపోవడం జరిగింది. సో అది నాకు బాగా బేసిక్గా అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారు నాకు తెలుసు, ఇద్దరం కలిసి పనిచేసాం చెన్నైలో. అది మంచి చాలా టాలెంటెడ్ పర్సన్. ఒక షో చేసినప్పుడు బట్ మూవీ అల్టిమేట్ హిట్. సో ఆ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు కదా, అంటే రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక కథని చూపించడం చెప్పడం కన్నా రియాలిటీగా ఎక్స్ప్లోర్ చేశారు చూసారా, అది బాగుంది. సో అది బాగా నచ్చింది, స్టార్టింగ్ ఇంట్రో నుంచి ఎగ్జిట్ వరకు. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి, ఈ కడలిపై పడి కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు, ఈ కడలికి ఆ నింగికి మధ్యలో ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, I forever in a long distance relationship with my love. మేజర్ ముకుంద్. తను అక్కడ ఒక పెద్ద చేత కంపెనీకి కమాండర్ అయినా నాకు మాత్రం హిస్ అన్ లిటిల్ బేబ్ అని చెప్తుంది. బాబా చెప్తుంటేనే ఆ ఎమోషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ నాకు బాగా ఇంపాక్ట్ అయింది ఆ క్యారెక్టర్ ఇందు రెబేకా వర్గీస్. సో ఆద్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పక్కన పెడదాం, ఇది టాలెంట్ స్కిల్ పక్కన పెడితే బేసిక్గా నువ్వేం చదువుకున్నావు, నీ ప్యాషన్ ఏంటి? నాది జనరల్ మెడిసిన్, ఇన్ దట్ సైకాట్రిక్, బ్యాచులర్ ఆఫ్ దట్ సైకాట్రీ. అండ్ ఐమ్ డూయింగ్ ద పీజీ ఇన్ విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫ్ యూనివర్సిటీ. సో అక్కడ పీజీ చేస్తున్నాను. ఆల్సో నా ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాను, డబ్బింగ్. ఇప్పుడు చాలా బిజీ అయిపోయావు. చాలా బిజీ అంటే యా మేబీ. సో ఈ స్కిల్ అనేది నీకు అంటే నాకు తెలిసి ఇందులోనే ఉంటావా, లేదంటే ఎందుకంటే నీ ప్రొఫెషన్ కూడా మంచి ప్రొఫెషన్, ఎంబీబీఎస్ చదివి అది కూడా బిజీగా ఉండే లైఫ్, అది కూడా వన్స్ అటు కనుక వెళ్ళావంటే. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? అది కష్టంగా అనుకుంటే నేను బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. దాన్ని నేను ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి బెంగళూరు నుంచి ఇక్కడి వరకు వచ్చాను. సో మార్నింగ్ వచ్చి మళ్ళీ నైట్ లోపు వెళ్ళిపోవడం అంటే ఇట్స్ నాట్ అట్ ఈజీ. బట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నాను. కష్టం అనిపించినప్పుడు ఐ లీవ్ దట్. అంటే ఇంట్లో వాళ్ళు కాకుండా నీ వాయిస్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు బయట వాళ్ళు. సో బయట వాళ్ళు వాయిస్ విని ప్రపోజల్ చేసిన వాళ్ళు కూడా. అవునా? ఎవరు? మేలే కదా, ఇక మేలే చేశారు. సో నేను నిజం చెప్తున్నా, క్రేజీ అనిపిస్తుందా? క్రేజీ అని కాదు, చిరాకు అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ప్రామిస్ చేస్తున్నా, నిజంగా ప్రామిస్, నేను ఐఎమ్ నాట్ అ గర్ల్, వై ఆర్ యూ డూయింగ్ దిస్ లైక్ అని. సో ఐ స్వేర్ ప్రామిస్, గాడ్, మదర్, ఫాదర్ అన్ని చేసినా హీస్ ఇన్ అ డోన్. నీకు వచ్చిన క్రేజీ ప్రపోజల్ ఏది? అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు చెప్తున్నా వినట్లేదు, ఏమని ప్రపోజ్ చేసాడు అంటే? పర్లేదు, నువ్వు అమ్మాయి కాకపోయినా పర్వాలేదు, నాతో మాట్లాడు చాలు అన్నారు. ఇట్స్ టు బి క్రేజీ. యా, అది జరిగింది. సో కట్ చేసేసావా? కట్ చేయడం కాదు, తను ఇప్పటికీ అలాగే మాట్లాడుతూ ఉన్నాడు, జస్ట్ నార్మల్ ద ఫ్రెండ్. అంటే ఆ వాయిస్ ఒక రిలీఫ్ ఇస్తుంది. చాలా మంది చెప్తారు, నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు అని. ఒక కవిత్వం చెప్పినట్టు అదొకటే చెప్తూ ఉంటారు, అసలు నీతో ఇంతసేపు మాట్లాడినా అసలు తెలియట్లేదు ఎలా మాట్లాడాను అని.